హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్కి మరో కొత్త రాజధాని పేరును పెట్టమంటున్న జగన్ ఆ ప్రాంతాన్ని కూడా చెప్తున్నారు. ఆ పేరేంటి అనే వివరాలు ఒకసారి తెలుసుకుందాం. పేరు ఎందుకు పెట్టమంటున్నారు ఏంటి, అలాగే దానిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇక ఏపీ రాజధానిగా మావిగన్, జగన్ సరికొత్త ప్లాన్ బి. అసలు ఆయన ఏమంటున్నారు? మావిగన్ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానించి అంటే 3 నగరాలను కలుపుతూ ఒక భారీ రాజధాని ప్రాంతాన్ని నిర్మించాలని ఆయన సూచించారు. ఈ 3 నగరాల కలయికతో ఏర్పడే ప్రాంతానికి మావిగన్ అనే సరికొత్త పేరును జగన్ ప్రతిపాదించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర రాజధానిపై కొనసాగుతున్న సందిగ్ధతకు పరిష్కారంగా జగన్ ఈ ప్లాన్ బిని ప్రవేశపెట్టారు. మచిలీపట్నంలోని మొదటి 2 అక్షరాలు మా, విజయవాడలోని మొదటి 2 అక్షరాలు వి, గుంటూరులోని 3 అక్షరాలు గన్ కలిపి మావిగన్ అనే పేరును రూపొందించారు. మావిగన్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరట. ఇక మచిలీపట్నం నుండి విజయవాడ వరకు ఉన్న 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు వరకు ఉన్న 40 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 110 కిలోమీటర్ల జాతీయ రహదారి పరిని పూర్తి స్థాయి రాజధాని ప్రాంతంగా ప్రకటించాలంటే ఆయన కోరారు. 2 లక్షల కోట్లతో కొత్తగా నగరాన్ని నిర్మించడం కంటే ఇప్పటికే మౌలిక సదుపాయాలున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఉత్తమని జగన్ అయితే కనుక అభిప్రాయపడుతున్నారు. కేవలం 10% పెట్టుబడి అంటే సుమారు 20,000 కోట్లతోని 10 కిలోమీటర్ల కారిడార్ను ప్రపంచ స్థాయి గ్రోత్ ఇంజిన్గా మార్చవచ్చని పేర్కొన్నారు. ప్లాన్ బి కింద మేము చెప్పినాం. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. బ్రహ్మాండమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి కారిడార్ కింద. కనీసము ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో, అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు.